వాళ్ళు జస్ట్ డెకరేషన్ పీసెస్, దానికి మాత్రమే పనికొచ్చారు. పచ్చిగా పవిత్ర, ప్రగతిల పరువు తీసేసింది నటి సుధ. సుధ అన్న పేరుకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా ఎవరికీ లేని స్పెషల్ క్రేజ్, గుర్తింపు అయితే సంపాదించుకుంది ఏకైక క్యారెక్టర్ సుధ అని చెప్పుకోవచ్చు. ప్రముఖ నటి సుధకు టాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోలు గౌరవం, ఇష్టం కలిగించారు. ఆమె చక్కగా నటిస్తూ ఉంటుంది, అందరితో కలిసి ఉంటుంది కూడా అని ఆమెతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయం చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా తల్లి పాత్రలతో పాటు అక్క, వదిన పాత్రల్లో నటించి ఆమె ప్రత్యేక గుర్తింపు అయితే సంపాదించుకుంది. అసలు నటి సుధలా నటించేవారు ఇండస్ట్రీలో ఎవరూ లేరని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఒక హీరోయిన్కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సుధకు ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా రౌడీ అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, హలో బ్రదర్, సుస్వాగతం, ప్రేమించుకుందాంరా, మన్మధుడు, మేజర్ చంద్రకాంత్, అతడు, జై చిరంజీవి వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అన్ని స్టార్ హీరోలతో స్క్రీన్ అయితే షేర్ చేసుకుంది. ఎవరికైనా తల్లిగా, అక్కగా, వదినగా ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో మంత్రముగ్ధులను చేస్తుంది సుధ. ఎన్నో సినిమాలు చేసినప్పటికీ తనపై ఒక కాంట్రవర్షియల్ కామెంట్ అయితే ఇప్పటివరకు లేదు. అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం ప్రశ్నలు వచ్చినట్టుగానే ఘాటుగా మాట్లాడింది సుధ. ఎవరి మీద నేరుగా నిందలు వేయకపోయినా తాను ఎవరో నిరూపించుకునే ప్రయత్నం మాత్రం చేసింది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెను ప్రశ్నిస్తూ ఉండగా, ప్రగతి, పవిత్ర, లోకేష్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చిన తర్వాత మీ అవకాశాలు తగ్గిపోయాయి, మిమ్మల్ని సైడ్ చేశారు అనేది బయట టాక్, నిజమేనా అని యాంకర్ అడుగుతుంది. దానికి సుధా వెంటనే స్పందిస్తూ అసలు నన్ను సైడ్ చేయడానికి వాళ్ళు ఎవరు అంటూ కోపంగా మండిపడింది. ఆమె మాట్లాడుతూ నాకంటూ ఇండస్ట్రీలో ఒక రికార్డు ఉంది, ఇది అందరికీ తెలుసు. నేను చిరంజీవి గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను, అగ్ర హీరోలందరితో సినిమాలు చేశాను. ఇది నా రికార్డు. నేను నటించిన ఎన్నో సినిమాలు 100 రోజులు విజయవంతంగా ఆడాయి. ఇప్పటికీ చాలామంది నన్ను అభినందిస్తూ ఉంటారు. ఇలాంటి రికార్డులు పవిత్ర, లోకేష్కి కానీ ప్రగతికి కానీ ఉన్నాయా? మీరే చెప్పండి అని సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు, పవిత్ర, లోకేష్, ప్రగతి చేసిన సినిమాలు చూడండి, టేబుల్ మీద పెన్నీస్లా ఉంటాయి. వాళ్ళ పాత్రలకు నటించే స్కోప్ ఉండదు. బహుశా వాళ్లకు డబ్బులు లేక అలాంటి పాత్రలు ఒప్పుకున్నారేమో, నాకు తెలియదు. కానీ నేను వాళ్ళకి సమానం కాదు, నాతో వాళ్ళకి పోలిక లేదు. గ్యాంగ్ లీడర్లో నా నటన గురించి అందరూ ప్రశంసించారు. మన్మధుడిలో నాగార్జునతో నటించా, అలాగే ఆయనతో ఏకంగా 17 సినిమాలు చేశాను. వీళ్ళు ఎవరైనా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో పట్టుమంటే 4 సినిమాలు చేశారా? అలాంటప్పుడు వాళ్ళకు నాకు పోటీ ఎలా అవుతారు? మీరే చెప్పండి అని బలంగా చెప్పేసింది సుధ. ఇంకా పవిత్ర, లోకేష్, ప్రగతిలను చూస్తే నాకు జాలి వేస్తుంది. వాళ్లకు టాలెంట్ ఉంది, కానీ ఇండస్ట్రీ వాళ్ళను ఒక ప్రాపర్టీలా మాత్రమే వాడుకున్నారు. నటించే స్కోప్ ఉన్న పాత్రలు వాళ్లకు రావడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజానికి ఇంతవరకు తన కెరీర్లో ఎప్పుడూ ఇలా మాట్లాడని సుధ తొలిసారి ఈ విధంగా ఘాటుగా స్పందించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీని వెనుక ఏదో పెద్ద ఇబ్బంది, బాధ, అనుభవం దాగి ఉందని అభిమానులైతే అంటున్నారు. యాంకర్ అన్నట్టుగానే పవిత్ర, ప్రగతిలు నిజంగానే సుధ అవకాశాలను తగ్గించారేమో, ఆ కారణంగానే వాళ్ళు నాకు పోటీ ఎప్పటికీ కారు అంటూ పరోక్షంగా చెప్పిందేమో అని ప్రేక్షకులు ఊహించుకుంటూ ఉన్నారు.